హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోజ్ జాతకం గురించి తెలుసుకోవడానికి గుడికి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. తప్పు చేశానని కుమిలిపోతూ బాలుని క్షమాపణ అడిగిన ప్రభావతి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మనోజ్కైతే ఏ ఉద్యోగానికి వెళ్ళినా తనకి ఉద్యోగం అయితే రాదు. బాలు అయితే నువ్వు నాకు బాకీ తీర్చే వరకే నువ్వు ఇంట్లో ఉంటావు, కేవలం నీకు 4 నెలల గడువు మాత్రమే ఉంది అని బాలు అయితే మనోజ్ని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే బాలు అన్న మాటలకి ప్రభావతి దగ్గర బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు. దీనికి ప్రభావతి ఏ పరిష్కారం చూపిస్తుందేమో అని తన దగ్గర నటిస్తూ ఉంటాడు. ఏంటమ్మా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? బాలు కనీసం అన్నయ్యని వాడికి ఇది కూడా లేదో, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో చూడు. రోజు రోజుకి వాడికి నాకు అస్సలు పడడం లేదు, వాడు నాకు ఎన్నో మాటలు అంటున్నాడు అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, ఏ ముహూర్తాన నువ్వు దాన్ని ప్రేమించావో అది నీ జీవితాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతే డబ్బుతో వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే నీకు శని పట్టేసింది. ఏం చేసినా కూడా నీ జీవితంలో సక్సెస్ అనేది కనిపించడం లేదు. నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఆ జాబు రావటం లేదు. ఇలా పెళ్లి చూపులకి వచ్చి నువ్వు వద్దని నీ గతం తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. మరోపక్క మీనా అయితే బాలుకి దగ్గరవుతూ ఉంటుంది. బాలుతో మీనా చెప్తూ ఉంటుంది, ఇన్ని రోజులు మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను, కానీ మీ మనసు ఏంటో, మీ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటూ బాలుకి అయితే షాక్ ఇస్తుంది మీనా. ఇక మీనా అన్న మాటలకి, ఏ పూలగంప, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నువ్వు నాతో ప్రేమలో పడ్డావా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అవును, ప్రేమలో పడ్డాను, ఏం చేస్తావేంటి అని మీనా అయితే బాలుని అడుగుతూ ఉంటుంది. నిన్ను నేను జీవితంలో భార్యగా ఒప్పుకోను, ఎప్పుడు నిన్ను ప్రేమించను కూడా అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే, అసలు నాకు కూడా ఒకప్పుడు నిన్ను చూస్తుంటే అంతే కోపం అనిపించేది. నిన్ను జీవితంలో భర్తగా ఒప్పుకోకూడదని, నీతో నాకు ఎటువంటి ప్రేమ కలగకూడదని అనుకున్నాను. కానీ నా మనసు మారినట్టే తప్పకుండా నీ మనసు కూడా మారుతుంది. త్వరలోనే నువ్వే వచ్చి నాకు ఐ లవ్ యూ బుజ్జి అని చెప్పి తప్పకుండా అంటావు అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక మీనా అన్న మాటలకి ఈ బాలు అంత తేలిగ్గా ఎవరు మాయలో పడడు, ముందు అసలు నీ మాయలో ముందే పడను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అది కూడా చూద్దాం అని ఇక మీనా చెప్తూ ఉంటుంది. తరువాత మీనాక్షి దగ్గరికి ప్రభావతి అయితే వెళ్తుంది. ప్రభావతి దిగులుగా ఉండడం చూసిన మీనాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి ప్రభావతి, ప్రతిరోజు ఎంత సంతోషంగా ఉండేదానివి, రాను రాను నీ ముఖంలో నీరసం కనపడుతుంది, ఏదో తెలియని దిగులు కనపడుతుంది, దేని గురించి అంతలా దిగులు పెట్టుకుంటున్నావు అని అంటూ ఉంటే, ఇంకేంటో వదినా, మనోజ్ గారి గురించి, మనోజ్ పరిస్థితి ఏమీ బాగోలేదు, మరో 4 నెలల్లో ఆ డబ్బు 40 లక్షలు కట్టకపోతే ఇంట్లో నుంచి తప్పకుండా బయటికి గెంటేస్తానని బాలుగాడు చెప్తున్నాడు. ఈ 4 నెలల్లో కట్టకపోతే నేనే వెళ్ళిపోతానని నా మీద ఒట్టేసి బాలుగాడికి సమాధానం చెప్పాడు ఆ రోజు మనోజ్ అయితే. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయిపోయింది వదినా, నాకేమీ అర్థం కావడం లేదో, అసలు మనోజ్కి జాబ్ వస్తుందో లేదో, వాడు జీవితంలో సెటిల్ అవుతాడో లేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక వదినా, నువ్వు ఇలా జాతకాలు అవన్నీ కూడా నమ్ముతావా అని మీనాక్షి అడుగుతూ ఉంటే, నమ్ముతాను అని మీనాక్షికి సమాధానం చెప్తూ ఉంటుంది ప్రభావతి. అయితే మనం వెంటనే గుడికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఈ టైంలో గుడికి వెంటి, అయినా ఇప్పుడు గుడికేంటి అని అడుగుతూ ఉంటే, అవును వదినా, ఇప్పుడే గుడికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా, గుడిలో కొత్తగా ఎవరో ఒక సోదావిడే వచ్చిందట. ఆవిడ ఎన్నో సంవత్సరాలకు ఒకసారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటుందట. వచ్చినప్పుడు 4 రోజులు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఆవిడ వచ్చినప్పుడల్లా వారి వారి కష్టాల్ని తెలుసుకోవడానికి అందరూ కూడా ఆ సోదావిడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ అందరూ కూడా ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆవిడ ఏ పని చేసినా, ఏ పరిహారం చెప్పినా కూడా అద్భుతంగా పనిచేస్తుందని.
పేరు చెప్పే జీవితాల గురించి కూడా చెప్పేస్తుంది. జరగబోయేది జరిగింది అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు చెప్తుందని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే మనం వెళ్ళి మనోజ్ గురించి అడిగితే ఏం చెప్తుందో తెలుస్తుంది కావదినా. మనోజ్ గడికి అసలు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉందో లేదో అన్నీ తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే నువ్వు చెప్పింది నిజమే, అయితే నేను అక్కడికి తప్పకుండా వెళ్దాము, వదిన ఇప్పుడే వెళ్దాము. మనోజ్ గాడి జీవితం బాగుపడాలి, వాడు సెటిల్ అయ్యి ఆ బాలుగాడు బాకీ తీర్చేయాలి, వాడే బాలుని మెడపట్టుకుని బయటికి గెంటేయాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది. అదేంటో వదిన, బాలు కూడా నీ కన్న కొడుకే కదా, వాడి గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నావో అని మీనాక్షి అడగడంతో అన్నీ తెలుసు కూడా అలా ఎలా అడగగలుగుతున్నావో నువ్వు మీనాక్షి వదిన అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అది కాదు వదిన, ఏళ్ళు గడిచాయి కానీ ఎప్పుడూ కూడా నిన్ను బాలు పొరపాటున ఒక్క మాట కూడా అనలేదు, కానీ బాలుకి నువ్వు ప్రేమని చూపించడం లేదు అని అంటూ ఉంటే ఇక చాలు దిన, గుడికి వెళ్దామంటూ ఇద్దరు కూడా గుడికి బయలుదేరుతారు. అలా గుడికి బయలుదేరిన తర్వాత చాలా జనం అయితే కనిపిస్తూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతిని చూసి ఇక సోదాహుడ అంటూ ఉంటుంది, ఒక బిడ్డని ద్వేషిస్తున్నావు, మరొక బిడ్డని తల మీద పెట్టుకొని పూజిస్తున్నావు, కానీ ద్వేషించే బిడ్డే నీకు అండగా నిలబడతాడు, పూజించే బిడ్డ నిన్ను బయటికి తరిమేస్తాడు అని సోదావుడైతే ప్రభావతిని చూసి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి వెళ్ళి నా కొడుకు గురించి అడుగుదామని వచ్చానమ్మా. మనోజు నా కొడుకు, వాడికి దేంట్లో కూడా అదృష్టం కలిసి రావడం లేదో, మానసిక ప్రశాంతత లేదో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక సోదావుడ చెప్తూ ఉంటుంది, ఆ మనోజు గురించి ఆ కొడుకు గురించి అడుగుతున్నావు, కానీ చిన్నప్పుడే నష్టజాతకుడని వదిలేసిన బాలు గురించి ఎందుకు అడగడం లేదో, బాలు తన భార్యతో ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకుంటూనే ఉంటున్నాడు కదా, మరి ఆ వాడి జీవితం గురించి మాట్లాడవా అని అంటూ ఉంటే అసలు నాకు వాడు కొడుకే కాదు, చిన్నప్పుడే గండంతో పుట్టాడు, అలాంటి వాడు నాకు కొడుకు ఎలా అవుతాడు, వాడు పుట్టిన తర్వాత ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా పెద్ద కొడుకు చనిపోయాడు, వాడు నీళ్ళల్లో తోయడం వల్లే చనిపోయాడు అని అంటూ ఉంటే అది నువ్వు చూసావా అని అంటూ ఉంటుంది సోదావుడి. చూడలేదమ్మా అని అనగానే నేనిప్పుడు నీకు చూపిస్తాను అని జై దుర్గామాత అంటూ తన అరచేతిలో ఒక పసరు ముందునే రాసుకొని సోదావుడైతే ఇక చూపిస్తూ ఉంటుంది ప్రభావతికి. ముగ్గురు కూడా మనోజ్, బాలు అలాగే ప్రభావతి పెద్ద కొడుకు ముగ్గురు కూడా వాగు దగ్గరికి వెళ్తారు. ఇక బాలు అయితే వాగులో ఈత కొడుతూ ఉంటే మనోజ్ రెచ్చగొట్టి ప్రభావతి పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసేస్తాడు. నీళ్ళల్లోకి తోసేయడంతో ఒక్కసారి ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసావా అమ్మా, ఎవరిని చంపారో? నీ పెద్ద కొడుకుని చంపింది నువ్వు నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నావే ఆ కొడుకు మనోజే. బాలు ఏ తప్పు చెయ్యలేదో, బాలు జాతకంలో ఎటువంటి దోషాలు లేవో, బాలు ఎప్పుడు మీకు అండగా నిలబడతాడో, తను మీ ఇంటిలో పుట్టడం మీ అదృష్టం అంటూ సోదావుడైతే అసలు నిజాన్ని బయటపెడుతుంది. అప్పుడే ప్రభావతి తల కొట్టుకుంటూ ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను, ఇన్ని రోజులు కన్న కొడుకుని పరాయి వాళ్ళ చూసి చెయ్యరాని తప్పు చేశాను, ఏ తల్లి ఏ పిల్ల కొడుకుకి వేయని శిక్ష నేను వేశాను అంటూ ప్రభావతి కుమిలిపోతూ ఉంటుంది. చూసారు ఒక ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రభావతి అయితే బాలు గురించి సోదావుడి దగ్గర గుండె పగిలే నిజాలను అయితే తెలుసుకోబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.